ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యోనా గ్రంథము 2వ అధ్యాయము. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరుళ్లను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూసేదననుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మొక్కుకొని నా మొక్కుబలను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. 3వ అధ్యాయము. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయును. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదే, 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయక, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరినూ గోనపట్ట కట్టుకోండి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతను తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడే మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనను గనక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు. నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయ బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు మార్గములను మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాపుడే వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. 4వ అధ్యాయం. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని గదా. అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. నేను ఇక బ్రతుకుడ కంటే చచ్చుట మేలు. యెహోవా, నన్ను బ్రతుకనీయక చంపమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించినో చూసేదనని ఆ నీడను కూర్చుండి ఉండగా, దేవుడైన యెహోవా సొర చుట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకే అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లుగా చేసింది. ఆ సొర చెట్టును చూచి యోనా బహుగా సంతోషించింది. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయింది. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పుగాల్ని రప్పించింది. యోనా తలకు ఎండ దెబ్బ తలగగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుడు కంటే చచ్చుట నాకు మేలు అనుకొనింది. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా, ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరిగని జనమును బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. ఆమేన్. మీకా గ్రంథము 1వ అధ్యాయం. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మనస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. సకల జనులారా ఆలకించుడి. భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు.
పరిశుద్ధాలయంలో నుండి ప్రభు మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగిపారును. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు సంతతి వారు పాపమును బట్టి ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే గదా. యూదావారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కావా? కాబట్టి నీవు షోమ్రోనును చేనిలోనున్న రాళ్ల కుప్పవలే చేసేదను. చేనిలోనున్న రాళ్ల కుప్పవలే చేసేదను. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాన్ని ఉంచెదను. దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసేదను. దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టేదను. దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును. అది పెట్టుకొనిన విగ్రహములను నేను పాడు చేతును. అది వేసే సంపాదించుకొని జీతం పెట్టి వాటిని కొనుక్కొనను గనక అవి వేసేమగు దాని జీతంగా మరల ఇయ్యబడును. దీన్ని చూచి నేను కేకలు వేయిచు ప్రలాపించుచున్నాను. ఏమీ లేకుండా దిగంబరిని నక్కలు అర్చినట్లుగా అర్చుచున్నాను. నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుచున్నాను. దానికి తగిలిన గాయములు మరణకరములు. అవి యూదాకు తగిలి ఉన్నవి. నా జనుల గుమ్మముల వరకు, యెరూషలేము వరకు అవి వచ్చి ఉన్నవి. గాతు పట్టణంలో దీనిని తెలియజెప్పవద్దు. అచ్చట ఎంత మాత్రమును ఏడవద్దు. బెత్లెయప్రాలో నేను ధూళిలో పడి పొర్లితిని. షాఫిరు నివాసి దిగంబరివై అవమానము నొంది వెళ్ళిపోము. జయనాను వారు బయలుదేరక నిలిచిరి. ప్రలాపము బేతేలులో మొదలుపెట్టి జరుగుచున్నది. మరోతు వారు తాము పోగొట్టుకున్న మేలును బట్టి బాధ నొందుచున్నారు. ఎలయనగా యెహోవా యొద్ద నుండి కీడు దిగి యెరూషలేము పట్టణ ద్వారం మట్టుకు వచ్చును. లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీ యందు కనబడినవి. అది సియోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండును. వరెషరోతు విషయంలో మీరు విడుదలకై కూలి ఇయ్యవలసి వచ్చును. అక్బీజు ఇండ్లు ఇశ్రాయేలు రాజును మోసపుచ్చినవై ఉండును. మరేషా నివాసి నీకు హక్కుదారుడగు ఒకని నీ యొద్దకు తోడుకొని వత్తురు. ఇశ్రాయేలులోని గనులు అదుల్లామునకు పోదురు. సియోను నీకు ప్రియులగు వారు నీ యొద్ద ఉండకుండా పట్టబడి ఉన్నారు. నీ తల బోడు చేసుకొను, బొరువ గద్ద వలె నీ బోడితనము కనపరుచుకొను. 2వ అధ్యాయము. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయి వారికి శ్రమ. అలాగూ చేయట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు పొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వారి కుటుంబముని, ఇంటి వారిని, వారి స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమింతురు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, గొప్ప అపాయ కాలం వచ్చిచున్నది. దాని కింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండానంతగా, గర్వంగా నడవలేకుండానంతగా ఈ వంశమునకు కీడు చేయ ఉద్దేశించుచున్నాను. ఆ దినమున జనులు మిమ్మల్ని గురించి బహుగా అంగలాచుచు సామెతనెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా, మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అనిలకిచ్చి ఉన్నాడనియు, మన యొద్ద నుండకుండా ఆయన దాన్ని తీసివేసిననియు, మన భూములను తిరగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడనియు ఇశ్రాయేలీయులు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుదురు. చీట్లు వేయగా యెహోవా సమాజంలో మీరు పాలు పొందినట్లు నూలు వేయవాడొకడును ఉండడు. మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవచించిన ఎడల అవమానం కలగక మానదు. యాకోబు సంతతి వారిని పేరు పెట్టబడిన వాళ్ళారా, యెహోవా దీర్ఘశాంతం తగ్గిపోయినా, ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమ సాధనములు కావా? ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరి నిర్భయంగా సంచరించే వారిని చూచి వారు కట్టు పంచులను మాత్రం విడిచి వారి పై వస్త్రం లాగుకొందరు. వారికి ఇష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు. వారి బిడ్డల యొద్ద నుండి నేను ఇచ్చిన ఘనతను ఎన్నడూ లేకుండా మీరు ఎత్తుకొని పోదురు. ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు. మీరు లేచి వెళ్ళిపోవుడి. మీకు నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించుదురు. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడే ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త అగును. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును. ఇశ్రాయేలీలో శేషించినవన్నీ తప్పక సమకూర్చుదును. బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును. తమ మేత స్థలములలో వారిని పోగు చేతును. గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారంగా కూడుదురు. ప్రాకారములు పడగొట్టువారు వారికి ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడిగా ఉండును.
3వ అధ్యాయము. ఈయనలాగు ప్రకటించుకుని యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా ఆలకించుడి. న్యాయం ఎరిగిండుట మీ ధర్మమే కదా. అయినను మీరు నశించుకొని కీడు చేయ ఇష్టపడుదురు. నా జనుల చర్మం ఊడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుందురు. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మములను ఒలిచి వారి ఎముకలను విరిచి, ఒకడు కుండలో వేయి మాంసమును ముక్కలు చేయనట్టు బాణలో వేయి మాంసమును వారిని తుత్తునీలుగా పాల్గొట్టి ఉన్నారు. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారిని కనబడకుండా తన్ను మరుగు చేసుకొను. ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారును, ఒకడు తన నోట ఆహారం పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారునే నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గుర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును, సోద చెప్పకుండా మీకు చీకటి కలుగును. ఇటు ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు, సోదగాండ్రు తెల్లబోదురు. దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇవ్వకుండా చూచి నోరు మూసుకొందురు. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనపరచుటకే యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వం జరిగించట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానం లంచం పుచ్చుకొని తీర్పు తెచ్చుదురు. వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోద చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకొని, యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని ఎందురు. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మల్ని బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలాగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలం వలె అగును. 4వ అధ్యాయం. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోన్లో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అనేక జనులకు న్యాయం తెచ్చును. దూరంలో నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తెచ్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదకు జనము ఖడ్గం ఎత్తకుండాను, యుద్ధము చేయ నేర్చుకుంటే జనులు ఇక ఆనివేతురు. ఎవరు భయం లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజురపు చెట్టు కిందను కూర్చుండును. సైన్యములకు అధిపతి ఒక యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. సకల జనములు తమ తమ దేవతల నామం స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామం ఎల్లప్పుడూ స్మరించుకొందుము. ఆ దినమున నేను కుంటి వారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. కుంటివారిని శేషముగాను, దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండును. మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, మునుపటిలాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వం కలుగును. నీవెందుకు కేకలు వేయుచున్నావు? నీకు రాజు లేకపోవట చేతనే, నీ ఆలోచనకర్తలు నశించుకోవట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా? సియోను కుమారి, ప్రసూతి స్త్రీ వల్లనే నీవు వేదన పడి ప్రసవించును. నీవు పట్టణం విడిచి బయట వాసము చేతువు. బబులోను పురము వరకు నీవు వెళ్ళుదువు, అక్కడనే నీవు రక్షణ నొందుదువు. అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలో ఉండి నిన్ను విమోచింపును. మనము చూచుచుండగా సియోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనొచ్చు అన్యజనులు అనేకులు నీ మీదకి కూడి వచ్చి ఉన్నారు. కళ్ళంలో ఒకడు పనులు కూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. సియోను కుమారి, నీ శృంగం ఇనుకదిగాను, నీ డెక్కలు ఇత్తడిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రక్కుము, అనేక జనములను నీవు అనగదొక్కుదువు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. 5వ అధ్యాయం. అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడును. శత్రువులు మన పట్టణం ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చంప మీద కొట్టుచున్నారు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలను కను వరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారు ఇశ్రాయేలీయులతో కూడా తిరిగి వత్తురు. ఆయన నిలిచి యెహోవా బలం పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు వెలుతురు.
ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును. ఆయన సమాధానమునకు కారకుడగును. అశ్షూరు మన దేశంలో చొరబడి మన నగరంలో ప్రవేశింపగా వారిని ఎదిరించుటకు మేము 7 గొర్రెల కాపర్లను 8 ప్రధానులను నియమింతుము. వారు అశ్షూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు. అశ్షూరీయులు మన దేశంలో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఇలాగున మనలను రక్షించును. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను, మనుష్య ప్రయత్నము లేకుండాను నల్ల యోచన లేకుండాను గడ్డి మీద పడు వర్షం వలెను ఆయా జనుల మధ్యన నుందురు. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్ని జనుల మధ్యను అనేక జనులలో అడవి మృగంలో సింహం వలెను ఎవరినూ విడిపింపబడకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను త్రొక్కి చీల్చు కొదమ సింహం వలెను ఉందురు. నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును గాక, నీ శత్రువులందరూ నశించుదురు గాక. ఆ దినమున నేను నీలో గుర్రములుండకుండా వాటిని బొత్తిగా నాశనము చేతును, నీ రథములను మాపివేతును, నీ దేశమందున్న పట్టణములను నాశనము చేతును, నీ కోటలను పడగొట్టుదును, నీలో చిల్లంగి వారు లేకుండా నిర్మూలము చేతును. మేఘంలను చూచి మంత్రించుచు వారు ఇక నీలో ఉండరు. నీ చేతి పనికి నీవు మొక్కుకుండునట్లు చెక్కిన విగ్రహములను దేవతా స్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనము చేతును, నీ మధ్యన దేవతా స్తంభములు ఉండకుండా వాటిని పెళ్లగింతును, ఈ పట్టణములను పడగొట్టుదును. నేను అత్యాగ్రహం తెచ్చుకొని నా మాట ఆలకించని జనులకు ప్రతీకారము చేతును. ఇదే యెహోవా వాక్కు. 6వ అధ్యాయము. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడు. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యం ఆడుము, కొండలకు నీ స్వరం వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యం ఆడుచున్నాడు. నిశ్చయములే భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యం ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేసితిని? మిమ్మల్ని ఎలాగూ ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశంలో ఉండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహంలో ఉండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకే మోషే అహరోను మిరియాములను పంపించి తిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకును యోచించిన దానిని, బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనసునకు తెచ్చుకోండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును? దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతున? వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగుజేయన? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నిమిత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నిమిత్తున? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆలకించుడు. యెహోవా పట్టణములకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి. అన్యాయము చేయు వారి ఇండ్లలో అన్యాయం చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి గదా. తప్పు త్రాసును తప్పు రాళ్లను గల సంచి ఉంచుకొని నేను పవిత్రుడు నగుదున? వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడును. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తెదను. నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానివ్వదు, నీవెప్పుడు పస్తుగానే ఉందువు. నీవేమైనా తీసుకొని పోయినను అది నీకుండదు. నీవు భద్రము చేసుకొని కొనిపోయిన దానిని దోపునకు నేను అప్పగింతును. నీవు విత్తనం విత్తుదువు గాని కొయ్యక ఉందువు. ఒలివ పండ్లను ద్రాక్ష పండ్లను తొక్కుదువు గాని తైలం పూసుకొనకయు ద్రాక్షరసము పానము చేయకయు ఉందువు. ఏలైనగా మీరు ఒమ్రి నియమించిన కట్టడలను ఆచరించుచు, ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటిని అనుసరించుచు వారి యోచనను బట్టి నడుచుకొంచున్నారు కనుక నా జనులకు రావాల్సిన అవమానము మీరు పొందగా మిమ్మల్ని భీతి పుట్టించు జనములుగా పట్టణ నివాసులుగా అపహాస్యాస్పదంగాను చేయబోచున్నాను. 7వ అధ్యాయం. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగి ఏరుకొనిన తర్వాతను ఎలాగుండనో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేకపోయింది. నా ప్రాణంకు ఇష్టమైన ఒక కొత్త అంజూరపు పండైనను లేకపోయినది. భక్తుడు దేశంలో లేకపోయాను. జనులలో యథార్థపరుడు ఒకడును లేడు. అందరినూ ప్రాణహాని చేయుటకై కొంచెం ఉండేవారు. ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు నొగ్గును. 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు. అధిపతులు బహుమానం కోరుదు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు కోరికలను తెలియజేయుదురు. అలాగున్న వారు ఏకపట్టుగా ఉండి దాన్ని ముగింతురు. వారిలో మంచివారు ముండ చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచు కంటెను ముండ్లుగా ఉండురు. ఈ కాపర్ల దినము నీవు శిక్షణ ఉంది దినం వచ్చుచున్నది. ఇప్పుడే జనులు
కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకిని కోడలు అత్త మీదకిని లేచెదురు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులవుదురు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు. నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపం చేస్తుంది కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను, నా శత్రువు దానిని చూచును. నీ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అనినది అవమానం నుండును, అది నా కండ్లను అగుపడును. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె తొక్కబడును. నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చుచున్నది. అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ఆ దినమందు అషూరు దేశం నుండి, ఐగుప్తు దేశపు పట్టణముల నుండి, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీసు నది వరకు ఉన్న ప్రదేశంలో నుండి, ఆయా సముద్రముల మధ్య దేశంలో నుండి, ఆయా పర్వతముల మధ్య దేశంలో నుండి జనులు నీ యొద్దకు వత్తురు. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడవును. నీ చేతికర్ర తీసుకొని నీ జనులను కర్మేలకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించు నీ శ్వాసపు వారిని మేపుము. బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలంలో మేసినట్టు మేయుదురు. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టు నేను జనులకు అద్భుతములు కనపడుతుంది. అన్ని జనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమేను సిగ్గుపడి నోరు మూసుకొందురు. వారి చెవులు చెడు ఎక్కిపోవును. సర్పములాగున వారు మన్ను నాకెదరు. భూమి మీద ప్రాకు పురుగు వలెను వారు ఇరువులలో వణుకుచు ప్రాకి వత్తురు. మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడుచు వత్తురు. నిన్ను బట్టి భయము నొందుదురు. తన స్వాస్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుడు యందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచాడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధంలో నీవు పడవెత్తువు. పూర్వకాలంలో నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. ఆమేన్. నహూము గ్రంథము 1వ అధ్యాయము. నినివేను గూర్చిన దేవోక్తి. ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనం వివరించు గ్రంథము. యెహోవా రోషము గలవాడే ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులు నిర్దోషులుగా ఎంచడు. మేఘములను ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును. బాషాను కర్మేలను వాడిపోవును, లెబానోను పుష్పం వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందులో నివాసులందరినీ వణుకుదురు. ఆయన ఉగ్రత సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపం అగ్నివలయం పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు, శ్రమదినముందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలం వల్లే ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయను. తన శత్రువులను అంధకారంలోనికి దిగు వరకు ఆయన వారిని తరమును. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దాన్ని నివారణ చేయను. ముళ్ళ కంప వలె శత్రువులు కూడినను వారు ద్రాక్షరసం తాగి మత్తులైనను ఎండిపోయిన చెత్త వలె కాలిపోదురు. నినివే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించి వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగినను కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితిని, నేను నిన్నిక బాధ పెట్టను. వారి కాడిములను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని వెరగొట్టుదును. వారి కట్లను నేను తెంపుదును. నినివే, యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీ పేరు పెట్టుకుని వారు ఇకను పుట్టక ఎందురు. నీ దేవతాలయంలో చెక్కబడిన విగ్రహమే గాని కోతపోసిన ప్రతిమయే గాని ఒకటియూ లేకుండా అన్నిటినీ నాశనము చేతును. నీవు పనికి మాలిన వాడవు గనక నేను నీకు సమాధి సిద్ధపరిచియుచున్నాను. సువార్త ప్రకటించుచు సమాధాన సువార్తమానము తెలియజేయవాని పాదములు పర్వతం మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగలను ఆలోచరింపుము, నీ మొక్కుబళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయను. 2వ అధ్యాయము. లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు, నీ దుర్గమును కావలి కాయము, మార్గములు కావలి ఉండుము. నడుము బిగించుకొని బహుబలముగా ఎదురించుము. దోచుకుని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను వారి ద్రాక్షవల్లును నరికివేసినను అతిశయాస్పదంగా ఇశ్రాయేలీయులకు వలె యెహోవా యాకోబు సంతతికి మరల అతిశయాస్పదంగా అనుగ్రహించును. ఆయన బలాద్యుల డాళ్ళు ఎరుపాయను, పరాక్రమశాలు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఆయన సైన్యము పుహపర్చిన దినము
రథభూషణములు అగ్ని వల్లే మెరేచున్నవి. సరళ దారుమయమైన ఈటలు ఆడుచున్నవి. వీధులలో రథములు మిక్కిలు తొందరగా పోచున్నవి. రాజమార్గములలో రథములు ఒకదాని మీద ఒకటి పడుచు పరిగెత్తుచున్నవి. అవి దివిటీల వలె కనబడుచున్నవి. మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి. రాజు తన పరాక్రమశాలులను జ్ఞాపకం చేసుకొనగా వారు నడుచొచ్చు పారిపోవదురు. ప్రాకారం నాకు పరిగెత్తి వచ్చి రాను సిద్ధపరచుదురు. నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడి ఉన్నవి. నగరు పడిపోవచ్చున్నది. ఎన్నమాయను అది దిగంబరి అయి కొనిపోబడుచున్నది. గుబ్బలు మూలుగునట్లు దాని దాసీలు రోము కొట్టుకొనుచు మూలుగుచున్నారు. కట్టబడినప్పటి వలె నినివే పట్టణము నీటి కొలను వలె ఉండెను. దాని జనులు పారిపోవచ్చున్నారు. నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడు ఒకడు లేడు. వెండి కొల్లపెట్టుడి, బంగారంను కొల్లపెట్టుడి. అది సకల విధములైన విచిత్రములకు ఉపకరణములతో నిండి ఉన్నది. అవి లెక్కలేక ఉన్నవి. అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది. జనుల హృదయము కరిగిపోవచ్చున్నది. మోకాలు వణుకుచున్నవి. అందరి నడుములు బహుగా నొక్కుచున్నవి. అందరి ముఖములు తెల్లబోచున్నవి. సింహముల గుహ ఏమాయను? సింహపు పిల్లల మేత స్థలం ఏమాయను? ఎవరిను బెదిరింపకుండా సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలం ఏమాయను? తన పిల్లలకు కావాల్సినంత చీల్చివేయచ్చు, ఆడు సింహములకును కావాల్సినంత గొంతుకుల నొక్కి పట్టుచు, తన గుహలను ఎరతోనూ తన నివాసులను వేటాడి పట్టిన ఎరతోనూ నింపిన సింహం ఏమాయను? నేను నీకు విరోధినై ఉన్నాను. వాటి పొగ పైకెక్కినట్లుగా నీ రథమును కాల్చివేసేను. కత్తి నీ కొదుమ సింహములను మింగివేయును. నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎరను నేను తీసివేతును. నీ దూతల శబ్దము ఇక వినబడదు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. 3వ అధ్యాయము. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ. అది ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసముతోనూ బలత్కారముతోనూ నిండి ఉన్నది. సారథి యొక్క చెబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నది. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు. ఖడ్గములు తలతల్లాడుచున్నవి. ఈటెలు మరేచున్నవి. చాలా మంది హతమవుచున్నారు. చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు. పీనుగులకు లెక్కయే లేదు. పీనుగులు కాలికి తగిలి జనులు తొట్టిల్లుచున్నారు. చక్కని దానివై వేశ్యవై చిల్లంగితనమందు జ్ఞానము గల దానివై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనం జరిగించి సంసారములను అమ్మివేసిన దాన, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే. నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖం మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరచెదను. అప్పుడు నిన్ను చూచి వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నినివే పాడైపోయినే దాని కొరకు అంగలార్చు వారెవరు? నిన్ను ఓదార్చు వారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చేదము అందురు. సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నీలు నది దగ్గర ఉండిన నోవేను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా? కూషీలను ఐగుప్తీలను దాన్ని సూరులేరు. వారు విస్తార జనముగా ఉండిరి. కూతువారును లూబీలను నీకు సహాయకులై ఉండిరి. అయినను అది చెరపట్టబడి కొనిపోయబడింది. రాజమార్గంలో మొగలైంది. శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండకు వేసి కొట్టి చంపిరి. దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులందరినీ సంకెళ్లతో బంధించిరి. నీవును మత్తురాలవై దాగుకొందు. శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గం వెతుకుదువు. అయితే నీ కోటలన్నీ అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లు వలె ఉన్నవి. ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడును. నీ జనులు స్త్రీల వంటి వారైరి. నీ శత్రువులు చొచ్చినట్లు నీ దేశపు గౌనుల అడ్డకర్రలను తీయబడి ఉన్నవి. అగ్ని నీ అడ్డకర్రలను కాల్చుచున్నది. ముట్టడి వేయి కాలం నక్కు నీళ్లు చేదుకొను. నీ కోటలను బలపరచును. జిగట మంటిలోనికి దిగి ఇటుకల బురదను త్రొక్కుము. అవములను సిద్ధపరచును. అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును. ఖడ్గము నిన్ను నాశనము చేయును. గొంగలి పురుగు తినివేయ రీతిగా అది నిన్ను తినివేయును. నీవు సంఖ్యకు గొంగలి పురుగులంత విస్తారముగాను మిడతలంత విస్తారముగాను ఉండును. నీ వర్తకులు లెక్కకు ఆకాశపు నక్షత్రముల వల్ల కంటే ఎక్కువగానున్నను గొంగలి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోవును. నీవు ఏర్పరిచిన సూర్యులు మిడతలంత విస్తారంగా ఉన్నారు. నీ సైనికులు చలికాలమందు కంచులలో దిగిన గొంగలి పురుగుల వలె ఉన్నారు. ఎండకాయగా అవి ఎగిరిపోవును. అవి ఎక్కడ వాలినది ఎవరికీ తెలియదు. అశ్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి. నీ ప్రధానులు పండుకొనిరి. నీ జనులు పర్వతం మీద చెదిరిపోయిరి. వారిని సమకూర్చువాడొక్కడు లేడు. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది. నీ గాయములకు చికిత్స ఎవడనూ చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి. నిన్ను గూర్చిన వార్త విను వారందరూ నీ విషయమే చప్పట్లు కొట్టుదురు. ఆమేన్. హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయం. ప్రవక్తయగు హబక్కుకు నొద్దకు దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు? బలత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు?
బాధ నీవేళ ఊరకయ్యే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిర్ధకమాయెను, న్యాయము ఎన్నడూనూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయం చెడిపోవచ్చున్నది. అన్యజనులలో జరిగినది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి. మీ దినములలో నేను ఒక కార్యం జరిగింతును, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతని నమ్మకయుందురు. ఆలకించుడి. తమను కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలనని బుదిగంతముల వరకు సంచరించుచు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వము విధులను తమకిచ్చవచ్చినట్లు ఏర్పరచుకొందురు. వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగంగా పరుగులెత్తును. రాత్రి అందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి. వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున జరబడుదురు. ఎర్రను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరిగెత్తి వత్తురు. వెనక చూడకుండా బలత్కారం చేయుటకై వారు వత్తురు. ఇసుకరేణువులంత విస్తారంగా వారు జనులను చెరపట్టుకొందురు. రాజులను అపహాస్యం చేతురు, అధిపతులను హేళన చేతురు. ప్రాకారము గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు. మంటి దిబ్బ వేసి వాటిని పట్టుకొందురు. తమ బలమునే తమకు దేవతగా భావింతురు. గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవున్నవాడవు కావా? మేము మరణము నొందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచి దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నువ్వు చూచి ఎందుకు కోరుకున్నావు? తేలికలేని చేపలతోనూ రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరుల నొగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నామని వాడు తన వలకు బలులు నర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపం వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా? ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా? 2వ అధ్యాయము. ఆయన నాకు ఏమి సెలవిచ్చును? నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీద గోపురం మీదను కనిపెట్టుకొని ఎందుననుకొనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును. చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయము పలక మీద స్పష్టంగా రాయము. ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును. సముత్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టును, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. మరియు ద్రాక్షారసము మోసకరము. తనను బట్టి అతిశయించువాడు నిలబడు. అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును. మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనులను వశపరుచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును. తనది కాని దాని నాక్రమించి అభివృద్ధి నొందువానికి శ్రమ. తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకుని వానికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిల్చును అని చెప్పుకొనొచ్చు. వీరందరూ ఇతని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా. వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు. నిన్ను హింస పెట్టబోవువారు జాగ్రత్తగా వత్తురు. నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు. బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలత్కారమును బట్టి నీళ్ళు కొల్లబెట్టుదురు. తనకు అపాయం రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకే అన్యాయముగా లాభం సంపాదించుకున్న వారికి శ్రమ. నీవు చాలా మంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచనలు నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నవి. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. నరహత్య చేయుట చేత పట్టణంను కట్టించు వారికి శ్రమ. దుష్టత్వం జరిగింట చేత కోటను స్థాపించు వారికి శ్రమ. జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుదురు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా చేతనే యగును గదా. ఏలయనగా సముద్ర జలము చేపలతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహత్యం. ఏలైనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహత్యమును గుర్చిన జ్ఞానముతో నిండి ఉండును. తన పొరుగు వారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయి వారికి శ్రమ. ఘనతకు మారుగా అవమానంతో నిండి ఉన్నావు. నీవును త్రాగి నీ అవమానము కనపరుచుకొందువు. యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకు ఇయ్యబడును. అవమానకరమైన
అవమానము నీ ఘనత మీద పడును. లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీ మీదకే వచ్చును. పశువులను బెదిరించిన బెదరు నీ మీదనే పడును. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి జరిగిన బలాత్కారమును బట్టి ఇది సంభవించును. చెక్కడపు పనివాడు విగ్రహములను చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచడం వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించి పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచడం వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలు కొనమన్నయ్యు మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పూత పోయబడిన గాని దానిలో శ్వాసం ఎంత మాత్రమునూ లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన సన్నిధిలో లోకమంతయు మౌనముగా ఉండునుగాక. 3వ అధ్యాయము. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన. వాయిద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త నేను విని భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కూపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెళ్ళుచున్నవి. అచట ఆయన బలము దాగి ఉన్నది. ఆయనకు ముందుగా తెగుళ్లు నడుచుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలవబడగా భూమి కంపించును. ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును. పురాతన గిరులు అనగును. పూర్వకాలం మొదలుకొని ఆయన ఇలాగు జరిగించువాడు. కూషీల డేరాలలో ఉపద్రవము కలుగగా నేను చూచితిని. మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణికెను. యెహోవా, నదుల మీద నీకు కోపము కలిగినందున, నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున, సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు. విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది. నీ వాక్కుతోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరిచి ఉన్నావు. భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు. నిన్ను చూచి పర్వతములు కంపించును. జలములు ప్రవాహములుగా పారును. సముద్ర అగాధము ఘోషించుచు తమ చేతులను పైకెత్తును. నీ ఈటెలు తలతల్లాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో అణిగిపోదురు. బహురౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు. మహోగ్రుడవై జనములను అనగదొక్కుచున్నావు. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. నీవు నియమించిన అభిషిక్తిని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడొకడుండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు. బేదలను రహస్యముగా మృంగివేయాలని ఉప్పొంగుచు నన్ను పొడి చేయుటకై తుపాను వలె వచ్చి యోధుల తలలలో రాజు యొక్క ఈటలను నాటుచున్నావు. నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచున్నావు. నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. నేను వినగా జనుల మీదకి వచ్చువారు సమీపించే వరకు నేను ఊరుకొని శ్రమదినం వరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి. నా ఎముకలు కుళ్ళిపోవచున్నవి. నా కాళ్ళు వణుకుచున్నవి. అంజరుపు చెట్లు పూయకొండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఆమేన్. జఫన్యా గ్రంథము 1వ అధ్యాయము. యూదారాజగు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఏమీ విడవబడకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఇదే యెహోవా వాక్కు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను. ఆకాశపు పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదకులనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరినూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను. ఇదే యెహోవా వాక్కు. నా హస్తమును యూదావారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులగు వారిని, దాని అర్చకులను నిర్మూలము చేసేదను. మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహములకును నొక్కు వారిని, యెహోవా పేరును బట్టి బయలుదేవత తమకు రాజను దాని నామమును బట్టి మృక్కి ప్రమాణము చేయి వారిని నేను నిర్మూలము చేసేదను. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. ఆయన బలిది ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించుచున్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి.
యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్యదేశస్థుల వలె వస్త్రములు వేసుకొన్న వారందరినీ నేను శిక్షింతును. మరియు ఇండ్లు గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసముతో బలాత్కారముతోనూ నింపు వారిని ఆ దినమందు నేను శిక్షింతును. ఆ దినమందు మత్స్యపు గుమ్మములలో రోదన శబ్దమును, పట్టణ దిగువ భాగమున అంగలార్పును వినబడును. కొండల దిక్కు నుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు. కానానీయులందరూ నాశనమైది, ద్రవ్యము సమకూర్చుకొనిన వారందరూ నిర్మూలము చేయబడిది గనుక మక్తేషు లోయ నివాసులారా అంగలార్చుడి. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును. మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసం వంటి వారే యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకున్న వారిని శిక్షింతును. వారి ఆస్తి దోపుడు సొమ్మగును, వారి ఇండ్లు పాడగును. వారు ఇండ్లు కట్టుకుదురు గాని వాటిలో కాపురం ఉండరు, ద్రాక్ష తోటలు నాటుదురు గాని వాటి రసమును పానము చేయరు. యెహోవా మహాదినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలులు మహారోదనము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢంధకారమును కమ్ము దినము. ఆ దినమున ప్రాకారములు గల పట్టణములు దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి కనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పింపబోచున్నాను. వారు గుడ్డివారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. 2వ అధ్యాయము. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునుపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా ఆయన యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారి నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. గాజా పట్టణము నిర్జనమగును, మీరు అష్కలోను పాడైపోవును. మధ్యాహ్న కాలమందు అషోదు బయటికి పారద్రోలబడును, ఎక్రోను పట్టణము దున్నబడును. సముద్ర ప్రాంతమందు నివసించు కెరేతీయులారా మీకు శ్రమ. ఫిలిస్తీన్ల దేశమైన కానాను, నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ యందు ఒక కాపురస్తుడైనను లేకుండా నేను నిన్ను లయము చేతును. సముద్ర ప్రాంతము గొర్రెల కాపర్ల దిగు మేత స్థలమగును, మందలకు దొడ్లు అచట నుండును. తమ దేవుడైన యెహోవా యూదావారిని కటాక్షించి వారిని చెరల నుండి రప్పించగా అచట వారిలో శేషించిన వారికి ఒక స్థలం ఉండును. వారు అచట తమ మందలను మేపుదురు. అస్తమయమున వారు అష్కెలోను ఇండ్లలో పండుకొందురు. మోయాబు వారు చేసిన నిందయు అమ్మోను వారు పలికిన దూషణ మాటలను నాకు వినబడెను. వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి. నా జీవము తోడు మోయాబు దేశము సుగమ పట్టణం వలెను, అమ్మోన దేశము గొమెరా పట్టణం వలెను అగును. అవి ముండ్ల చెట్టుకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును. నా జనులలో శేషించిన వారు ఆ దేశములను దోచుకొందురు, నా జనులలో శేషించు వారు వాటిని స్వతంత్రించుకొందురు. కాబట్టి ఇశ్రాయేలీల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇది. వారు అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను దూషించరు గనుక వారి గర్వమును బట్టి ఇది వారికి సంభవించును. జనముల ద్వీపములలో నివసించు వారందరూ తమ తమ స్థానముల నుండి తమకే నమస్కారము చేయనట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయును. యెహోవా వారికి భయంకరుడుగా ఉండును. కుషీలారా, మీరును నా ఖడ్గం చేత హతులగుదురు. ఆయన ఉత్తర దేశం మీద తన హస్తము చాపి అశ్షూరు దేశమును నాశనము చేయును. నినివే పట్టణము పాడు చేసి దానిని ఆరిపోయిన ఎడారి వలె చేయును. దానిలో పశువుల మందలు పండుకొనును, సకల జాతి జంతువులను గుంపులుగా కూడును. గూడబాతులను తుంబోలను వారి ద్వారముల పైకప్పుల మీద నిల్చును. పక్షుల శబ్దములను కిటికీలలో వినబడును. గడపల మీద నాశనము కనిపించును. వారు చేసుకొనిన దేవదారు కర్రపని అంతటినీ యెహోవా నాశనము చేయును. నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మురీచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణం ఇదే. అది పాడైపోయినే, మృగములు పండుకొని స్థలమాయనే అని దాని మార్గమున పోవు వారందరూ చెప్పుకొనొచ్చు ఈసడించుచు పొమ్మని చేసాయిగా చేయుదురు. 3వ అధ్యాయము. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియు నగు పట్టణమునకు శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు.
దాని దేవుని ఎద్దకు రాదు. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు. దాని న్యాయాధిపతులు రాత్రి అందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించు తోడేళ్లు. దాని ప్రవక్తలు గప్పలు కొట్టువారు, విశ్వాసఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రంను నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతురు. అయితే న్యాయము తీర్చి యెహోవా దాని మధ్యనున్నాడు. ఆయన అక్రమం చేయవాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనదేదియూ లేదు. అయినను నీతిహీనులు సిగ్గెరుగరు. నేను అన్యజనులను నిర్మూలము చేయగా వారి కోటలను పాడగును. ఒకడైనను సంచరింపకుండా వారి వీధులను పాడు చేసి ఉన్నాను. జనము లేకుండాను వాటి అందెవరిను కాపురం ఉండకుండాను వారి పట్టణములను లయపరిచిన వాడను నేనే. దాని విషయమై నా నిర్ణయం అంతటి చొప్పున మీ నివాస స్థలం ఉన్న సర్వనాశనము కాకున్నట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేను అనుకొంటిని. గాని వారు దుష్క్రియలు చేయడం యందు అత్యాశ గలవారైరి. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి. నేను లేచి ఎరపట్టుకొని దినము కొరకు కనిపెట్టి ఉండుడి. నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చేదను. చెదిరిపోయిన వారే నాకు ప్రార్థన చేయి నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడదురు. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టెదను గనక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు. నా మీద తిరగబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలుగుదు. దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య నుండనిత్తును. ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు. కపటములాడు నాలుక వారి నోట నుండదు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గల వారే అన్నపానములు పుచ్చుకొందురు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి. ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. నీ నియమక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను. వారు గొప్ప అవమానము పొందినవారు. ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారందరినీ నేను శిక్షింతును. కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును. చెదరగొట్టబడిన వారిని సమకూర్చెదను. ఏ ఏ దేశములలో వారు అవమానమునందిరో అక్కడ నెల్ల నేను వారిని ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 1టి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడనైన జెరుబ్బాబెలునకు ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడనైన యెహోషువాకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబ వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గుచ్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారంగా విత్తునను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచులో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గుచ్చి ఆలోచించుకొనుడి. పర్వతం లెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే గదా.
కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశపు మంచును కురవకయున్నది, భూమి పండకయున్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయంలోను, ద్రాక్షారసం విషయంలోను, తైలము విషయంలోను, భూమి ఫలించే సమస్త విషయములలోను, మనుషుల విషయంలోను, పశువుల విషయములలోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షేమం పుట్టించి ఉన్నాను. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యెహోజాదాకు కుమారుడును, ప్రధాన యాజకుడనగు యెహోషువయు శేషించిన జనులందరినూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనసును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి. 2వ అధ్యాయం. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను, శేషించిన జనులతోనూ ఇట్లను, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూసిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొను, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడమైన యెహోషువ ధైర్యము తెచ్చుకొమ్ము. దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారము నాది. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 9వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయుము. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగును కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను, వంటకమునైనను, ద్రాక్షారసమునైనను, తైలమునైనను, మరి ఏ విధమగు భోజన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా అని యాజకులను అడగగా వారు కాదనిది. శవమును ముట్టట వలన ఒకడు అంటుపడి అట్టి వారిలో దేనినైనా ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగునని హగ్గయి మరలా అడగగా యాజకులు అది అపవిత్రమగుననిది. అప్పుడు హగ్గయి వారికి ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఈ జనులను నా దృష్టికి అలాగుననే ఉన్నారు. వారు చేయు క్రియలన్నీ వారచట అర్పించినవన్నీ నా దృష్టికి అపవిత్రములు. ఇదే యెహోవా వాక్కు. ఈ రాతి మీద రాయించి యెహోవా మందిరము కట్టన ఆరంభించినది మొదలుకొని ఆ వెనక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకొనుడి. నాటి నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. తీసుకొనవలనని 50 కొలల తొట్టి వద్దకు ఒకడు రాగా 20 కొలల మాత్రమే దొరుకును. తెగులతోనూ, కాటుకతోనూ, వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటినీ నేను నాశనం చేసి ఉన్నాను. అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. మీరు ఆలోచించుకొనుడి. ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజురపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. మరియు ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యూదాదేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లను, ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను. రాజ్యముల సింహాసనములను నేను కింద పడవేతును. అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును. రథములను వాటిని ఎక్కినవన్నీ కింద పడవేతును. గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. నా సేవకుడవగు షయల్తీయేలు కుమారుడమైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరంగా చేతును.
ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆమేన్. జకరియా గ్రంథము 1వ అధ్యాయము. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడనైన జకరియాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకింపకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులేమైరి? ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తన బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిది. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము సెబాటు అను 11వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యాకు కుమారుడనైన జకరియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలవబడి ఉండగా అతని వెనక ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడెను. అప్పుడు నా ఏలినవాడ, ఇవి ఏమని నేను అడుగగా, నాతో మాట్లాడు దూత, ఇవి ఏమైనది నేను నీకు తెలియజేతున్నాను. అప్పుడు గొంజి చెట్లలో నిలబడి ఉన్నవాడు, ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పెను. అవి గొంజి చెట్ల మధ్యను నిలవబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమంతట తిరుగులాడ వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నారని చెప్పెను. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతియగు యెహోవా, 70 సంవత్సరం నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపించి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపకయిందు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణకరమైన మధున వచనములతో ఉత్తరమిచ్చాను. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనెను, నీవు ప్రకటన చేయవలసిందేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధికాశక్తి కలిగి ఉన్నాను. నిమ్మలముగా ఉన్న అన్యజనులందరి మీద నేను బహుగా కోపించుచున్నాను. ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యముతో వారు సహాయులైది. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాస్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణము భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా, అతడు, ఇవి యూదా వారిని ఇశ్రాయేలు వారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. యెహోవా 4 కంసాలులను నాకు కనపరచగా, వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడనూ తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకే వారి మీద బలాత్కారం జరిగించిన అన్యజనుల కొమ్ములన్నిటినీ పొడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చెను. 2వ అధ్యాయము. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొని ఒకడు నాకు కనబడెను. నీవెక్కడికి పోవచున్నావని నేను అతన్ని అడుగగా, అతడు, యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నానని. అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొనవచ్చెను. 2వ దూత పరిగెత్తుకొని పోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉండునని ఈ యవనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చాను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఉత్తర దేశంలో ఉన్నవారులారా తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంత విస్తారంగా నేను మిమ్మును వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. బబులోను దేశంలో నివాసివగు సియోను, అచ్చటి నుండి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డను ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల ఎదుకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును. సంతోషముగా ఉండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్యను నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. మరియు తనకు స్వాస్యము అని
యెహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యూదాను స్వతంత్రించుకొనును. యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులయ్యుండుడి. 3వ అధ్యాయము. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సమూహంలో నిలవబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలిచి ఉండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞయించెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను మీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొని ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవుదు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నేను నీకిత్తును. ప్రధాన యాజకుడమైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండి నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరిచూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చక్కడపు పని చేయువాడను నేనే. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. 4వ అధ్యాయం. నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్టు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయు, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడి పక్కన ఒకటియు ఎడం పక్కన ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడ, ఇదేమిటని నాతో మాటలాడుచున్న దూతను అడిగితిని. నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, నేను, నా ఏలినవాడ, నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబేలు, నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చును. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించడవు నీవు ఎంత మాత్రపు దానవు? నీవు చదును భూవి అగుదువు. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా, అతడు పైరాయి తీసుకొని పెట్టించును. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చును. జెరుబ్బాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు. కార్యములు అల్పములై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలివ చెట్లు ఏమిటివని, 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలివ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటివని నేను అతన్ని అడగగా, అతడు నాతో, ఇవేమిటివని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడ, నాకు తెలియదని నేను అనగా, అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయి వారై ఉన్నారనెను. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకే కలుగునుగాక. ఆమేన్.